హలో మిత్రులారా, నా పేరు పెన్ను. నేను పెన్సిల్కి అన్నని. హాయ్ అండి, నా పేరు పెన్సిల్. నేను పెన్నుకి తమ్ముడిని. మేమిద్దరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాము. దాని పేరే VM2D క్రియేటర్స్. ఈ ఛానల్ ఎందుకని అంటే, ఈ ఛానల్లో త్వరలో మంచి మంచి కథలతో 2D యానిమేషన్ వీడియోస్ వస్తాయి. అంతేకాకుండా మేము ఎలా క్రియేట్ చేస్తున్నామో ఈ ఛానల్లో పెడతాము. అవి చూసి మీరు నేర్చుకోవచ్చు. కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక షేర్, ఒక లైక్ కొట్టండి. గంట కొట్టడం మరవకండి. ఈ రోజు మనం ఫోటోషాప్ క్లాస్ 7 టూల్ స్పాట్ 6 చూద్దామండి. టూల్స్ నేమ్ వచ్చేసి మనం ఈరోజు నేర్చుకునే టూల్స్ నేమ్ వచ్చేసి ఐడ్రాపర్ టూల్, కలర్ షాంప్లర్ టూల్, రోలర్ టూల్, నోట్ టూల్, కౌంట్ టూల్. ఇవి చూద్దాం మనం ఈరోజు. ఫస్ట్ మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని రైట్ ఒక ఫోటోని తీసుకుందాం. ఈ టూల్స్ గురించి చెప్పాలంటే ఒక బాగాలేని అంటే కొద్దిగా వర్క్ చేసే ఫోటో తీసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి ఫోటో రైట్ ఇమేజ్ తీసుకున్నాను నేను. ఇమేజ్లో ఇప్పుడు ఫస్ట్ ఐడ్రాపర్ టూల్ ఏంటంటే ఏం లేదండి, మనకి ఇప్పుడు ఒక ఇమేజ్లో ఒక కలర్ని స్పెసిఫిక్ ఒక కలర్ని మనం తీసుకోవాలి అంటే ఆ కలర్ని మనం ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లో చూస్ చేయడం మనకు పాసిబుల్ అవ్వదు. సో దాని సమయంలో మనకు ఈ ఐడ్రాపర్ టూల్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సింపుల్గా ఇప్పుడు నేను వీటి షార్ట్ కట్ వచ్చేసి నేను ప్రెస్ చేసుకొని ఐడ్రాపర్ టూల్ని ఇప్పుడు తీసుకున్నా. చూడండి, నేను ఇక్కడ స్కిన్ కలర్ని ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ చూసారు కదా. ఇప్పుడు నేను వేరే కలర్ పెడతాను, ఇక్కడ బ్లాక్ కలర్ పెడతాను. ఫోర్గ్రౌండ్ కలర్ వేరే ఉంది. ఐడ్రాపర్ టూల్ సెలెక్ట్ అయింది. నేను స్కిన్ కలర్ క్లిక్ చేస్తున్నా. చూడండి, అక్కడ ఆ కలర్ పిక్ అయింది. ఇప్పుడు నేను బ్లాక్ తీసుకున్నాను, బ్లాక్ కలర్ పిక్ అయింది. ఇప్పుడు ఇది ఎట్లా అంటే మనకు కొన్ని ప్లేసెస్లో మనం వర్క్ చేసేటప్పుడు ఆ కలర్ని చూస్ చేసుకోవడానికి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సింపుల్గా ఈ తీసుకున్న కలర్ని ఇక్కడ ఈ కలర్ తీసుకున్నా. నాకు ఈ పింపుల్స్ ఉన్నాయి. ఈ పింపుల్స్ నేను తీసాను. ఇప్పుడు బీ నొక్కి బ్రష్ తీసుకున్నా. బ్రష్ తీసుకొని చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. చూడండి, సేమ్ కలర్ ఇక్కడ అప్లై అవుతుంది. చూడండి, ఓకే, మొత్తం వెళ్ళిపోతుంది. రైట్ 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 ఓకే. ఇప్పుడు నేను సేమ్ కలర్ ఇక్కడ అప్లై చేశాను కదా. ఇప్పుడు నాకు ఇక్కడ ఐబ్రోస్ కొద్దిగా డార్క్ కావాలంటే మళ్ళీ నేను ఐడ్రాపర్ టూల్ తీసుకున్నా. ఇక్కడ క్లిక్ చేసిన ఫోర్గ్రౌండ్ కలర్ లా కలర్ పడ్డది. మళ్ళీ బీ నొక్కి బ్రష్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తాను. చూడండి, సేమ్ కలర్ ఇక్కడ అప్లై అవుతుంది. ఇట్లా మనకు ఏదైనా కలర్ని పిక్ చేసుకోవాలంటే ఐడ్రాపర్ టూల్ మనకు చాలా యూజ్ అవుతుందండి. ఓకే, ఇది ఐడ్రాపర్ టూల్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది 3D మెటీరియల్ ఐడ్రాపర్ టూల్. ఇది మనకు లేదండి, ఇది లేటెస్ట్ వర్షన్లో ఉంది, బట్ మనకు లేదు. ఓకే, నెక్స్ట్ కలర్ షాంప్లర్ టూల్ చూద్దాం. కలర్ షాంప్లర్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కలర్ ఉంది కదా, ఈ కలర్ని ఇప్పుడు మనం ఐడ్రాపర్ తోటి అట్లా తీసుకోవచ్చు. లేదా ఈ కలర్ షాంప్లర్ టూల్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకు ఇక్కడ వాల్యూ చూపెడుతుంది. చూడండి, ఇక్కడ మీకు గమనిస్తే ఇక్కడ పాయింట్స్ పడుతున్నాయి. ఇక్కడ ఈ పాయింట్ పక్కన 1, ఇక్కడ నేను సెకండ్ పాయింట్ వేసిన సెకండ్, థర్డ్ పాయింట్ వేసిన థర్డ్, ఇక్కడ ఫోర్త్ పాయింట్ వేసిన. ఇక్కడ మీకు నెంబర్ కనబడుతుంది. ఇక్కడ ఈ నెంబర్ని చూసుకోవాలి. ఈ నెంబర్లో ఇక్కడ కూడా మనకి #1, #2, #3, #4 ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు దీంట్లో నాకు ఏ కలర్ కావాలి? ఇప్పుడు నాకు లిప్స్ కలర్ కావాలి. లిప్స్ కలర్ కావాలంటే ఇక్కడ ఎంత #4 ఉంది. 4 ఉంది ఇక్కడ. 4లో నేను ఫోర్గ్రౌండ్ కలర్కి వచ్చి నేను సైడ్కి అంటున్నా. ఫోర్గ్రౌండ్ కలర్లో ఇక్కడ RGB ఉంది కదా. RGBలో #4లో ఎంత ఉంది? ఫస్ట్ వాల్యూ R వాల్యూ 218 రైట్. G వాల్యూ ఎంత ఉంది? 128. B వాల్యూ 119 రైట్, 119. ఇప్పుడు క్లిక్ చేసి చూడండి, సేమ్ మనకు లిప్స్ దగ్గర ఏదైతే కలర్ ఉందో ఇక్కడ మనకు ఆ కలర్ సెలెక్ట్ అయిపోయింది. చూడండి, ఆ కలర్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఓకే అని ఇక్కడ నాకు ఫోర్గ్రౌండ్ బాక్స్లో కూడా అదే కలర్ సెలెక్ట్ అయిపోయింది. నేను జస్ట్ ఇప్పుడు బీ నొక్కి దీని మీద అప్లై చేసుకోవచ్చు. ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఇది కలర్ షాంప్లర్ టూల్ రైట్.
ఇవన్నీ అది ఏంటో చెప్పేటి ఫ్లో. ఇది ఫ్లో, ఒపాసిటీ ఫ్లో ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం కదా, అదే. ఓకే, నేను కంట్రోల్ కొట్టి బ్యాక్ వచ్చేస్తా. వన్స్ రైట్, బ్యాక్ వచ్చేసిన. నెక్స్ట్ ఇది రూలర్ టూల్ అండి. రూలర్ టూల్ ఏం లేదండి, రూలర్ టూల్ అంటే మనకు ఇది మన డిజిటల్ స్కేల్ అండి. ఇక్కడ పైన చూడండి, ఇప్పుడు పైన మనకు వాల్యూ ఏం కనబడట్లేదు. నేను ఇప్పుడు ఈ రూలర్ టూల్ తీసుకొని ఇక్కడ నుండి నాకు ఫేస్ సైజ్ ఎంత ఉందో దాన్ని ఇక్కడ నేను క్లిక్ చేసి మౌస్తో నొక్కి పట్టి ఇట్లా డ్రాగ్ చేస్తున్నా. డ్రాగ్ చేస్తే చూడండి మనకు ఇక్కడ పాయింట్ ఎండ్ చేస్తున్నా. ఈ సైజ్ ఎంత ఉన్నది మనకి ఇక్కడ ఎక్స్, వై, డబ్ల్యూహెచ్ ఇక్కడ వాల్యూ చూపెడుతుంది చూడండి. ఇది మనకు ఏం లేదు, మన స్కేల్ లాగానే సేమ్. ఇది డిజిటల్ స్కేల్, అది మనకు స్కూల్లో మనం వాడేది ఫిజికల్ స్కేల్, అంతే తేడా. ఇప్పుడు నాకు ఇట్లా కావాలనుకోండి, ఇక్కడ ఈ నుండి ఇంత, ఇది మనం ఇప్పుడు దీని సైజ్ ఇంత ఉంది. W1 ఉంది, హెచ్ అంటే హైట్ 47, ఇది దీని సైజ్ అండి. మనకి ఇది ఎక్కువ ఏం యూజ్ అవ్వదు. ఎక్కువ ఇది ఎవరు వాడతారంటే వెబ్ డిజైనింగ్ చేసే వాళ్ళు ఇది ఎక్కువ వాడతారు, మనకంతా దీంతో యూజ్ ఉండదు. సో దీన్ని నేను క్లియర్ కొట్టేస్తున్నా. క్లియర్ కొట్టేసి నెక్స్ట్ నోట్. ఈ నోట్ అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నాం, లేదా మన ఒక ఫ్రెండ్ మనకు వర్క్ ఇచ్చిండు. ఆ వర్క్ చేసేటప్పుడు ఇమేజ్లో ఏదైతే వర్క్ ఎంత వర్క్ చేసినాం అంతా దీన్ని మనం ఇందులో మెన్షన్ చేసుకోవచ్చు నోట్లో. ఇప్పుడు ఇక్కడ నేను నోట్ ఇచ్చేసి ఇక్కడ నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ పెండింగ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ పెండింగ్ ప్లీజ్ చెక్ అనేసి ఇట్లా టైప్ చేసినాం అనుకోండి. టైప్ చేసి దీన్ని మనం సేవ్ చేసినాం. ఈ ఇమేజ్ని మొత్తం సేవ్ చేసేసి మన ఫ్రెండ్కి పంపించేస్తే ఆయన అక్కడ ఓపెన్ చేసినప్పుడు ఇది చూసుకుంటాడు అనమాట. ఆయనకి ఇక్కడ ఈ నోట్ ఓపెన్ అవుతుంది. ఈ నోట్ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే ఆయన చూసుకుంటాడు, ఓకే బ్యాక్గ్రౌండ్ వర్క్ పెండింగ్ ఉంది, మన చూసుకొని వాడుకోవాలి ఇప్పుడు మనకి ఇచ్చిన వర్క్ని. ఓకే, అది వచ్చేసి నోట్. ఇప్పుడు ఈ నోట్కి మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నాకు ఎల్లో ఉంది కదా, నేను రెడ్ పెడుతున్నా. రెడ్ పెట్టి ఓకే అంట. చూడండి రెడ్ కలర్లో వచ్చింది. మనకి ఇది ఇక్కడ విజిబిలిటీ ఉండాలా వద్దా అన్నది ఇక్కడ మనకు సైడ్లో వచ్చేయండి. ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే అది విజిబిలిటీ వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినా పోతుంది, ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసినా పోతుంది. ఓకే, ఇది మనకు అవసరం లేకుండా తీసేయాలనుకుంటే క్లియర్ కొట్టాలి. క్లియర్ కొట్టాలంటే వెళ్ళిపోయింది. రైట్, ఇది నోటు. నెక్స్ట్ పాయింట్ కౌంట్ టూల్. ఈ కౌంట్ టూల్ ఏంటంటే మనం ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయా, ఇప్పుడు మనకి ఇమేజ్లో ప్రతిదీ మనకు ఒక ఆబ్జెక్ట్ ఎట్లా అంటే ఇప్పుడు హెయిర్ ఒక మనకు ఆబ్జెక్టే. ఓకే, ఇది చెవి ఉంది కదా, చెవి కూడా మనకు ఒక ఆబ్జెక్టే. ఇదొక ఐ, నోస్, మౌస్, హ్యాండ్, ఇవన్నీ మనకు ఆబ్జెక్ట్లు అన్నమాట. వీటిని ఏంటంటే ఇవి మనం కౌంట్ చేసుకొని ఇట్లా పాయింట్స్ ఇచ్చుకోవచ్చు. ఈ పాయింట్స్ని మనము గ్రూప్లో క్రియేట్ చేసి గ్రూప్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రూప్కి నేను ఇస్తున్నా టెస్ట్ అనేసి ఇచ్చి ఓకే అన్న. ఓకే అంటే ఇక్కడ చూడండి పైన మనకు డిఫాల్ట్గా ఒక గ్రూప్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం ఇది క్రియేట్ చేసాం. ఇది కనబడాలా వద్దా అన్నది ఇక్కడ మనం క్లిక్ చేస్తే అవి కనబడవు. ఓకే, నెక్స్ట్ ఇది మనకు మార్కర్ సైజ్ అంటే ఇది ఈ పాయింట్ ఉంది కదా, ఇది పాయింట్ మార్కర్. దీని పాయింట్ నేను 2 ఇస్తున్నా. 2 ఇచ్చి ఎంటర్ కొడతా. ఈ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ ఇచ్చేసి మనం గ్రూప్లో పెట్టేసాం అనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, నేను ఇక్కడ వాల్యూ 10 ఇస్తున్నా. 10 ఇస్తే చూడండి బోల్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ పాయింట్కి వీటికి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. గ్రూప్ క్రియేట్ చేసి ఇక్కడ టెస్ట్ అని పెడుతున్నా. టెస్ట్ అని పెట్టి ఓకే చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ పాయింట్కి మనం ఎడిట్ చేస్తే ఎడిట్ అవ్వదు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ 10 ఉంది కదా, 10 నుండి నేను 2 పెడుతున్నా. టేబుల్ ఎంటర్ కొడుతున్నా. చూడండి అది చేంజ్ అవ్వట్లేదు, అది ఎంత ఉందో అంతే ఉంది. పోనీ కలర్ చేంజ్ చేస్తున్నా, కలర్ గ్రీన్ పెడుతున్నా. చూడండి చేంజ్ అవ్వట్లేదు. ఇది
లేబుల్ సైజ్ అంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా 1 2 3 4 ఈ నెంబర్ సైజ్ అండి. ఇది కూడా చేంజ్ చేస్తున్నా, 20 పెడుతున్నా. ఏది చేంజ్ చేసినా ఏది అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనం గ్రూప్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఈ గ్రూప్ని మనం డిలీట్ చేసినాం అనుకోండి, డిలీట్ చేసినాం. ఇప్పుడు డిఫాల్ట్గా మనకి ఎంత ఉందో అంత ఉంది, అది చూపెడుతుంది కదా. ఇప్పుడు కలర్ చేంజ్ చేస్తుంది చూడండి, పాయింట్స్ కలర్ రెడ్ పెడుతున్నా చూడండి, అది రెడ్ చూపెడుతుంది. లేదు నాకు పాయింట్ అంటే ఇది మార్కర్ సైజ్, అంటే ఇక్కడ మన పాయింట్స్ ఉన్నాయి కదా అవి మార్కర్స్, వాటికి నేను 10 ఇచ్చిన. 10 కాకుండా నేను 2 పెట్టుకుంటా. 2 పెడితే చూడండి ఆ 2లో కన్వర్ట్ అవుతుంది. కానీ ఇక నెంబర్ సైజ్ చేంజ్ అవ్వలేదు, లేబుల్ సైజ్ అంటే నెంబర్. ఓకే, దీన్ని కూడా నేను 2 పెడతా. 2 పెట్టి 1 పెట్టినా, చూసిరా అది మినిమం 8 కంటే బిలో తీసుకోవాలంట, 8 ఇవ్వాలంట. ఇప్పుడు నేను 30 పెడతా చూడండి, 30 అంటే బిలో 8 కంటే బిలో ఇవ్వకుండా ఎంతైనా మీరు తర్వాత దాని హైయర్ వాల్యూ ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, అట్లా దీన్ని వాడుకోవచ్చు. ఓకే, ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా టూల్స్ ఉన్నాయా? లేదు, రైట్. ఓకే, ఈ రోజు కిందనండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మరొక టూల్తో కలుద్దాం. ఓకే, నేను చెప్పే క్లాసెస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. మీలాగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్ లింక్ని షేర్ చేయండి, నాకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.